రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి యాత్ర కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ లీడర్లు. వరుసగా ఉప ఎన్నికలో ఓడిపోతున్న బీఆర్ఎస్ కు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని అభివృద్ధి తమ ప్రభుత్వం 2 ఏళ్లకే చేసిందన్నారు. ముఖ్యంగా మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు హస్తం లీడర్స్. గాంధీ భవన్లో ఓట్ చోరీ గద్దె చోడ్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి కమిటీ చైర్మన్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్, పలువురు నేతలు హాజరయ్యారు. సంతకాల సేకరణ స్పీడప్ చేయాలని, ఓట్ చోరీపై విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది కమిటీ. స్టేట్ వైడ్ గా యాక్టివిటీస్ చేయాలని భావిస్తున్నారు నేతలు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గల్లంతవుతుందన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతి స్కీమ్లో స్కామ్ చేసిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆదరబాదరగా ఉల్లిగడ్డలు, బఠానీలకు కూడా పనికిరాని చీరలను పంపిణీ చేసిందని విమర్శించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆదరబాదరగా ఉల్లిగడ్డలకు, బఠానీలకు కూడా పనికిరాని చీరలు మేము ఇయ్యము. మహిళలకు ఇచ్చే చీరల్ని మహిళలే వాళ్ళే సెలెక్ట్ చేసుకొని ఆ చీరల్నే తయారు చేపించి ఇస్తాము. 4 రోజులు ఆలస్యమైన వాళ్లకు ఒక క్వాలిటీతో కూడుకున్న నాణ్యమైన చీరలు ఇస్తామని చెప్పినాము. ఈ రోజు ఇచ్చినాం. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకోటి అని మేము అనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. వంగూరులో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు వంశీకృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టిందన్నారు ఎమ్మెల్యే. చీర ఇచ్చి సారబోస్తా ఉన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ వంగూరు, చారగొండ, ఉప్పునుంతల, నిన్న కూడా 3 మండలాలు, రేపొక 2 మండలాలు, మొత్తం 8 మండలాల్లో పూర్తి స్థాయిలో గ్రామాన తిరిగి ఒట్టు పెట్టి మన ఆడపడుచులందరూ కూడా ఈ చీరలు ఇచ్చే కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుందని అన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. బెల్లంపల్లిలోని ఎంపీడీఓ ఆఫీసులో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు పంపిణీ చేశారు గడ్డం వినోద్. ప్రజాసేవ చేసే కార్యక్రమాల కిందనే ప్రత్యేకంగా మేము అంకితమైన. మా నాయన 70 ఏళ్ళు పనిచేసిన జనాలకు అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా తమ్ముడు కొడుకైనా కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం తప్ప మాకు ఉద్దేశం ఏమీ లేదు. బెల్లంపల్లిని ఎట్లా పైకి తీసుకురావాలి, మహిళా సోదరులను ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా మీకు ప్రోగ్రెస్ చేస్తే బాగుంటుందని మీరు ఎల్లప్పుడూ ఒక ఆశ పెట్టుకోండి. నేనున్నా మీ వెనుక, మీకేం కావాలన్నా తీసుకోండి. నాంపల్లిలోని జనసమితి ఆఫీసులో ప్రొఫెసర్ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ తన గెలుపుకు సహకరించిన కోదండరాంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు నవీన్ యాదవ్. కష్టపడిన దానికి మా ప్రజలందరూ కూడా గౌరవం నిలబెట్టే విధంగా అందరూ మంచి మెజార్టీ ఇచ్చి నాకు గెలిపించినారు. మీరందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, సూచనలతో అవన్నీ కూడా పాటిస్తూ ప్రజలకు దగ్గర ఉంటూ ప్రజా సమస్యలను కూడా పరిష్కరిస్తూ. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనల్లో జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు గోదావరి ఖనికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కుమారస్వామి. ఇటీవల ఈఎస్ఐ హాస్పిటల్ సందర్శించినప్పుడు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. జిల్లాలో జరుగుతున్న చీరల పంపిణీ కార్యక్రమాల్లో ఎంపీ వంశీకృష్ణ పేరును చేర్చలేదని మండిపడ్డారు. ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వకూడదని ఎవరు చెప్పారో అధికారులు స్పష్టం చేయాలన్నారు కుమారస్వామి. ఎంపీకి జరుగుతున్న అన్యాయంపై చీఫ్ సెక్రటరీతో పాటు లోక్సభ స్పీకర్కు, ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.